కదిరి మండల రెవెన్యూ అధికారికి కదిరి మండల విద్యాశాఖ అధికారి బదిలిచ్చారని పిఎస్ఎఫ్ఐ మరియు ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సందర్భంగా నాయకులు అరుణ్ మరియు ఉపేంద్ర 5 సంవత్సరాలు మించి ఏ ప్రభుత్వ ఉద్యోగి ఒకే చోట ఉండడానికి ప్రభుత్వం ఉద్యోగం చేయడానికి వీల్లేదు. అలాంటిది 15 సంవత్సరాలపై మాట అవుతున్నా ఇంతవరకు ఎలాంటి ట్రాన్స్ఫర్ లేకుండా కదిరి మండలంలోనే విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నాడు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయి అధికారులు ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కదిరి మండలంలో విద్యారంగంలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం మరియు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఇంత అవకతవకలు జరుగుతున్నాయి. తక్షణమే కదిరి మండల విద్యాశాఖ అధికారిని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మణి, నూర్, లోకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ అధికారిని వెంటనే 15 సంవత్సరాలుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖ అధికారిని వెంటనే విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత We vote we vote we vote we vote we vote we vote అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విద్యాశాఖ అధికారులు వెంటనే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విద్యాశాఖ అధికారులు వెంటనే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విద్యాశాఖ అధికారులు వెంటనే We vote we vote we vote we vote we vote 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి విద్యాశాఖ అధికారులు వెంటనే కదిరి ప్రాంతంలో దాదాపుగా 15 సంవత్సరాల నుండి ఇదే మండలంలో విద్యాశాఖ అధికారిగా పనిచేస్తూ ప్రభుత్వ ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో అనేక అవకతవకలు జరుగుతున్నా కూడా ఈరోజు ఒక విద్యాశాఖ అధికారిని బదిలీ చేయకపోవడం చాలా ఆశ్చర్యంగా హాస్యాస్పదంగా ఉందని కూడా పిఎస్ఎఫ్ఐగా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. కదిరి ప్రాంతంలో ఈ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అధికారి 15-17 సంవత్సరాలు పైమాటే ఇదే మండలంలో పనిచేస్తుంటే సంబంధించిన అధికారులందరూ కూడా ఈ రోజు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా, లేకుంటే తెలియనట్టు వ్యవహరిస్తున్నారా, లేకుంటే అందరికీ కూడా సంబంధించినట్టు ఏమైనా ముడుపులు ఏమన్నా అందుతున్నాయా, లేకుంటే ఈయనని ఎందుకు 15 సంవత్సరాల నుంచి ఇదే మండలంలో ఉన్నాడు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కదిరి ప్రాంతంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో ఏ ఒక్కటి కూడా నామ్స్ ప్రకారం పనిచేయడం లేదు. ఒక చోట కూడా నోటీస్ బోర్డులు లేవు. ఏ ఒక్క పాఠశాలలో విపరీతమైన ఫీజుల మోత తల్లిదండ్రులందరూ కూడా భరించలేనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఫీజులు కట్టే సమయంలో ఒక పాఠశాలలో అయితే బుక్కులు కొనడానికి 6,000 రూపాయలు 7,000 రూపాయలు, యూనిఫామ్లు అక్కడే అమ్ముతున్నారు, స్టేషనరీ అక్కడే అమ్ముతున్నారు. మరియు స్కూల్ పేరిట ప్రోగ్రెస్ రిపోర్ట్ పేరిట ఐడెంటిటీ కార్డు పేరుతో కూడా 500-600 రూపాయలు వసూలు చేస్తుంటే ఈ రోజు విద్యాశాఖ అధికారి వినోదం చూస్తూ వెటకారంగా నవ్వుతున్నటువంటి సందర్భాలు ఎన్నో చూసాం. ఒక పాఠశాల మీద కంప్లైంట్ ఇచ్చిన పాఠశాలకు సంబంధించినటువంటి సక్రమంగా అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో విఫలమయ్యాయని చెప్తే కూడా పట్టించుకునేటువంటి వైనం ఈరోజు కదిరి ప్రాంతంలో చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం పూట్ల పెట్టే మిడ్ డే మీల్స్ భోజనాలలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి. ఏ ఒక్క విద్యార్థి కూడా సక్రమంగా మధ్యాహ్నం పూట్ల భోజనాలు అక్కడ తినకోకుండా ఇంటి నుంచి క్యారీలు కట్టుకొని తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. గుడ్లు కూడా నాసి రకమైన గుడ్లు